ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నేను మహారాజు గారి కొడుకు చిట్టుబాబు గారిని కలిశాను సార్. కలిసినప్పుడు వేరే సందర్భంలో ఆయన చెప్పింది అదే, ఆ, స్క్రిప్ట్ మీద, డైలాగ్స్ మీద, కృష్ణ గారి మీద సినిమా ఆవుతున్న నమ్మకం టీం మొత్తానికి ఉంది. కానీ అలాంటి సినిమాకి మార్కెట్ లేదు. ఒక మొండి ధైర్యంతో చేశారు, ఒక నమ్మి చేశారు అని చెప్పారనమాట. సో అదే అడిగాను సార్. అల్లూరి సీతారామరాజు గురించి నాకు ఇంకా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. దానికంటే ముందు కాస్త ముందుకెళ్తే, మోసగాళ్ళకి మోసగాడు తర్వాత కృష్ణ ఆల్మోస్ట్ సూపర్ స్టార్, అంటే ఇంకా ఆయనకు తిరుగులేని స్థానం వచ్చేసింది. అలాంటి సమయంలో తన కోసం రాసుకున్న స్క్రిప్ట్, తను డబుల్ యాక్షన్లో చేసుకోవాలనుకున్న స్క్రిప్ట్, దేవుడు చేసిన మనుషులు, దాంట్లోకి ఎన్టీఆర్ని ఎందుకు తీసుకున్నారు? ఎన్టీఆర్ని తీసుకొని మళ్ళీ అదే సినిమా వల్ల ఎన్టీఆర్తో ఎందుకు గొడవ పడాల్సి వచ్చింది? ఎన్టీఆర్ అంటే ఇప్పుడు 12 కాపురం నెక్స్ట్ కృష్ణ గారు రామారావుని ఎప్పుడు అభిమానించేవాడు ఫస్ట్ నుంచి. ఎప్పుడైనా మోసగాడు సినిమా ఆయనకు చూపించారు. చూపించినప్పుడు రిలీజ్ ముందు ప్రొజెక్ట్ ప్రివ్యూలు వేసే టైం ఆ రోజులు, ఇప్పుడు ఎవరు చూడలేదు కానీ ఆ రోజులు సినిమా చూసి చాలా బాగుంది బ్రదర్, బాగా చేసావు, కానీ ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ మిస్ అవుతావేమో సినిమాకి అన్నారు. అని లేడీస్ సెక్షన్ ఆయన చెప్పినట్టే లేడీస్ సెక్షన్ మిస్ అయ్యాము దాంట్లో. మోసగాడు రాలేదు. పిక్చర్ హిట్ బాగా ఆడింది, అన్నీ ఉన్నాయి. ఆ ఉద్దేశంతోనే నెక్స్ట్ ఏదైనా ఫ్యామిలీ సినిమా చేద్దామని 12 కాపురం చేసాం. 12 కాపురం ఆల్ సెక్షన్స్, లేడీస్, మాస్ అందరి హిట్ అయినప్పుడు ఆయన 100 days ఫంక్షన్కి చీఫ్ గెస్ట్గా పిలిస్తే బెదవాడ వచ్చారు. అక్కడ థియేటర్లోనే కృష్ణ గారు మీతో సినిమా చేయాలని ఉంది బ్రదర్ అంటే, అన్నగారంటే ఆయన వెంబటే అక్కడ స్పాంటేనియస్గా అనౌన్స్ చేశాడు, నేను నెక్స్ట్ పద్మాలయలో కృష్ణ గారు సినిమా చేస్తున్నాను, కృష్ణ సినిమా అని. ఎన్టీఆర్ ఆ తర్వాత ఏదో ఆంధ్ర స్టేషన్ గొడవలో ఆంధ్ర ఆయన సపోర్ట్ చేయటం, వాళ్ళు విభేదించటం, ఆంధ్ర స్టేషన్ సపరేట్ జయ ఆంధ్ర మూమెంట్ ఆయన సపోర్ట్ చేసి హంగర్ స్ట్రైక్ ఒకరోజు మెటాస్ పానల్ పార్టీలో కూర్చొని గవర్నర్ రిప్రజెంటేషన్ ఇచ్చి డొనేషన్స్ అన్ని కలెక్ట్ చేసి రైస్ పంపించాము. కృష్ణ గారు సపోర్ట్ చేశారని జయాంధ్ర ఉద్యమానికి ఆయన ఎన్టీఆర్ గారు. బట్ నేను అడుగుతుంది సార్, దేవుడు చేసిన అప్పుడు దేవుడు చేసిన మనుషులు చేద్దాం అనుకొని కథ హనుమంతరావు తయారు చేశారు. ఇద్దరు కలిసి ఆ ఫంక్షన్ రోజు 12 కాపురం ఫంక్షన్ రోజు తయారు చేసాం. ఆయన చేస్తాను చేయట్లేదు అనే ఉద్దేశంతో ఇంకో పిక్చరు ఏదో ప్లాన్ చేసాం. ఓకే. బట్ ఆయన సడన్గా చేస్తానన్నారు. ఓకే. ఏమంటే సింగిల్ షెడ్యూల్లోనే చేసాం 45 daysలో సినిమా. ఎప్పుడు అవైలబుల్ ఆర్టిస్ట్ అనేది తప్ప పలానా ఆర్టిస్టు ఉంటేనే సినిమా లేకపోతే లేదనేది లేదు. ఆయన డేట్స్ ప్రకారం ముందు జమున గారు హీరోయిన్ అనుకున్నాం, ఆ డేట్స్ అడ్జస్ట్ కాకపోతే జయలలిత గారిని తీసుకున్నాం. అట్లా జరిగింది సినిమా. అది 100 days ఫంక్షన్ అయినాక దాంట్లో 100 days ఫంక్షన్ కాదు, మన రిలీజ్ అయిన పాటల పుస్తకాల్లో మా రాబో చిత్రం అల్లూరి సీతారామరాజు అని వేసాం. ఓకే. నెక్స్ట్ సినిమా ఆ రోజులు అది అలవాటు. ఆయన కూడా చేసి మా పాటల పుస్తకంలో వేసాడు, మా రాబో చిత్రం అల్లూరి సీతారామరాజు అని. అప్పటికి ఎన్ని ఏళ్ళ క్రితం సార్? అది 11 years క్రితం. వాడు తీరా అప్పటి నుంచి వేరే. మేము పోటీగా తీస్తున్నామని చెప్పి ఆయన ఫంక్షన్ కూడా రాలేదు. దేవుడు చేసుకున్నాం 100 days ఫంక్షన్. కరెక్ట్, అదే సార్ నా క్వశ్చన్. ఫంక్షన్కి రాలేదు. తర్వాత అయిపోయింది, అది తీద్దాం అల్లూరి సీతారామరాజు చేయటం అంటేనే ఆయన పిలిచి ఏదో మాట్లాడటం. ఇప్పుడే పిల్లలు పైకి వస్తున్నారు, అది దాంట్లో లేదు, ఏమి కమర్షియల్ ఇంగ్రీడియంట్స్ లేవు, దెబ్బతింటారనేది. అంటే మేము రాసుకున్న స్క్రిప్ట్లో ఉన్నాయి కమర్షియల్ ఇంగ్రీడియంట్స్, మీరు రాసుకున్న స్క్రిప్ట్ మాకు తెలియదు కదా, మీరు ఇప్పటికీ తీస్తానంటే మేము మానేస్తానని కూడా కృష్ణ గారు అన్నారు. ఆయన లేదు దాంట్లో ఏమీ లేదని చెప్తున్నాను కదా, ఇంకేదైనా సినిమా తీసుకోండి, కావాలంటే కలిసి చేద్దాం, లేకపోతే తీసుకోండి అని. నేను మీరు తీయొద్దు అన్నారు. అది కరెక్ట్ కాదు,
మన స్క్రిప్ట్లో మన నమ్మకం ఉందని మేము ప్రొసీడ్ అయిపోయాం. ఒక హిస్టరీ అంటే ఇది మీరు చాలా దగ్గరలా చెప్పలేదు, బట్ నేను అనుకుంటున్నాను అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ ఇచ్చి కృష్ణ గారితో సినిమాలు తీయడానికి చాలామంది నిర్మాతలు ముందుకొచ్చారు, ఇచ్చారు అని చెప్తారు, నిజమేనా? అత్యధిక ఏముంది, అప్పుడు ఉన్న టాప్ రెమ్యునరేషన్స్ ఉండే వాటిలో ఈయన ఒకడు. సౌత్ అని కాదు, తెలుగు. తమిళ్లో పెద్దగా అప్పటికి ఎంజీఆర్ గారు పైకి వెళ్ళిపోయారు చాలా. సార్ తెలుగులో ఉన్నంత వరకు టాప్ రెమ్యునరేషన్సే ఉన్నాయి. అప్పటికి కృష్ణ గారికి, సోమన్ బాబు గారికి, రామారావు గారికి, నాగేశ్వర గారికి ఆల్మోస్ట్ మొరార్లెస్ ఒకటే ఉండేవి. అంతకుముందు సెకండ్ గ్రేడ్లో ఉండేవాళ్ళు ఈక్వల్. అల్లూరి సీతారామరాజు తర్వాత ఆల్మోస్ట్ నెంబర్ 1 ఇంకా. అవును. కానీ సార్ అల్లూరి సీతారామరాజు క్లైమాక్స్ సార్, ఆ డైలాగ్స్, కృష్ణ గారు చెప్పిన తీరు, ఆయనే డైరెక్షన్, అంటే ఈ తరం పిల్లలకి, రాబోయే తరం పిల్లలకి అసలు అల్లూరి సీతారామరాజు గురించి తెలియాలంటే ఆ సినిమా ఒక నిఘంటు అయిపోయింది. మీరు కానీ ఆ రోజు సాహసం చేసి అల్లూరి సీతారామరాజు సినిమా తీయకపోయి ఉంటే ఇప్పుడు చాలామంది పిల్లలకి ఇంత గొప్పగా అయితే తెలిసేది కాదు. మీరు కొట్టింది ఒక సక్సెస్ మాత్రమే కాదు, ఒక తరానికి ఒక వీరుడు గురించి గుర్తుండిపోయేలా చేశారు అన్ని తరాలకి. చరిత్రలో ఆయన క్యారెక్టర్ నిలిచిపోయింది కదా ఆ సినిమాతో. లేకపోతే అల్లూరి సీతారామరాజు అంటే జనానికి పెద్దగా అవును ఈ స్థాయిలో తెలిసేది కాదు. దానికి చాలామంది ఫ్రెండ్స్, భీమవరం రాజులు వీళ్ళందరూ కలిసేటప్పుడు మాటల్లో అంటుంటారు, ఆయన సినిమా తీయకపోతే ఆయన చరిత్ర అక్కడితో ఆగిపోయేదేమో, తెలిసేది కాదు భావితరాలు. కానీ భావితరాలకు తెలియటానికి ఆ సినిమా ఉపయోగపడింది ఆయన చరిత్ర గురించి. సార్ కమర్షియల్గా ఎలా వర్కౌట్ అయింది సార్ సినిమా? కమర్షియల్గా పెద్ద హిట్ కదా ఆ రోజున. ఉన్న కమర్షియల్స్ అన్నిటినీ దాటి కలెక్ట్ చేసింది ఇండస్ట్రీ రికార్డు. సో అంత కష్టపడి, అంత ఇష్టపడి, అంత ముందుగా సినిమా తీశారు కదా సార్ అల్లూరి సీతారామరాజు. సినిమా అంత పెద్ద హిట్ అయిన తర్వాత కృష్ణ గారి రియాక్షన్ ఏంటి? ఏం మాట్లాడారు మీతో? హ్యాపీగా, అంటే మాకు ఒక డౌట్ ఉంటే కదా, సినిమా స్టార్టింగ్ రోజు నుంచి సినిమా ఫినిషింగ్ దాకా డౌట్ లేదు. రిలీజ్ అయినప్పుడు డౌట్ లేదు, రిలీజ్ అయినప్పుడు థియేటర్లో చూసినప్పుడు డౌట్ లేదు. ఎప్పుడైనా మేము అనుకున్న దానికన్నా ఇంకా బెటర్ అయిందేమో అనే ఫీలింగే తప్ప ఎక్కడ ధైర్యపడింది లేదు. ఈ మొత్తం ప్రాసెస్లో విజయ నిర్మల గారితో సినిమాలు స్టార్ట్ అయిన ఆ సీజన్, విజయ నిర్మల గారి ఎంట్రన్స్ కృష్ణ గారి లైఫ్లోకి వచ్చిన తర్వాత ఆయన పూర్తిగా ఆయన వ్యక్తిగత నిర్ణయం. కానీ ఆయన పక్కన ఉంటున్న తమ్ముళ్ళుగా మీరు ఎలాంటి డిసిషన్స్ తీసుకున్నారు? దాన్ని ఎలా హ్యాండిల్ చేశారు? ఎంత సున్నితంగా హ్యాండిల్ చేశారు? అది ఎప్పుడూ కాంట్రవర్సీ చేసుకోలేదు, అది ఆయన వ్యక్తిగత నిర్ణయం. అంతేగాని ఆయన ఫ్యామిలీని ఏమి నెగ్లెక్ట్ చేయలేదు. అది సార్ నిర్ణయం అయిపోయినాక చేసుకున్నారు. మామూలుగా మా వదిన ఇందిరాదేవితో కానీ పిల్లలతో కానీ అందరూ బాగా మెయింటైన్ చేసేవారు కార్డియల్ రిలేషన్. సినిమా గారితో అది దాంపత్య జీవితం కన్నా ఓ స్నేహభావంతోనే ఉండేది ఎక్కువ. దాంపత్య జీవితం అంతా ఇందిర గారితోనే. తర్వాత మహేష్ బాబు పుట్టినాము, ప్రియా, ఈ దాంపత్య జీవితం అంతా వీటితోనే గడిపారు. సార్ అయితే ఆ సమయంలో ఇదంతా అల్లరి కాకుండా చాలా సున్నితంగా జరిగిపోవడానికి ప్రధానమైన కారణం మీ అమ్మగారు అంటారు, నిజమేనా? మా అమ్మగారు ఎలా హ్యాండిల్ చేశారు ఆ సిచ్యువేషన్? అందరికీ నచ్చ చెప్పారు, ప్రాబ్లమ్స్ రాకుండా. కోడలకి ఎలా నచ్చ చెప్తున్నారు? అందరితోనూ బాగా మెయింటైన్ చేశారు ఆవిడ ఉన్నంతకాలం. బట్ ఇది నిజమో కాదో నాకు తెలియదు సార్, నేను వినింది అడుగుతున్నాను. మీకు సమాధానం చెప్పాలనిపిస్తే చెప్పండి, లేకుంటే లేదు, వదిలేసేయండి. ఫ్యామిలీ మొత్తం మీద హనుమంతరావు గారు మాత్రం ఈ విషయంలో కాస్త ఎక్కువ అపోజ్ చేశారు. తర్వాత అన్న మాటకి ఎదురు చెప్పలేక, అన్న నిర్ణయానికి ఎదురు చెప్పలేక ఆయన మౌనం వహించారు అంటారు, నిజమేనా? కరెక్ట్. అసలు